జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక్కడికి వచ్చేటప్పటికీ నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అద్భుతాలు చూడబోయే సంవత్సరం ఈ 2026-27 నేను ప్రతి నెల చెప్తున్నాను. ఈ మే నెల కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటారో వృశ్చిక రాశి వారు మే నెలలో జీవితంలో ఒక రహస్య మార్పు జరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే కూడా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. కానీ నమ్మిన వ్యక్తియే మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అతిగా నమ్మకండి ఎవరిని. గురువు 7వ స్థానంలో, శని చక్కగా మారిపోయాడు. రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, గురు 7 నుంచి 9లోకి వచ్చేస్తున్నాడు. కుజుడు అద్భుతంగా ఉన్నాడు. రాహు 5లోకి వస్తే ఎంత అద్భుతం అండి. అసలు యోగం అంటే మీది కదా. ఈ నెలలో మీ జీవితంలో వచ్చే ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. మీకు కెరీర్లో సడన్ చేంజెస్, ప్రమోషన్స్ లేదా రోల్ షిఫ్ట్, గవర్నమెంట్ ఉద్యోగాలకు గొప్ప వార్త. ఎప్పటి నుంచో పర్మనెంట్ కాకుండా ఉన్న వాళ్ళకందరికీ పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. మే 9 నుంచి 25 మధ్యలో కెరియర్లో బిగ్ ఆపర్చునిటీ, బూమ్ అంటారు సరే, అలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఈ 16 రోజులు. వ్యాపారం పార్ట్నర్షిప్ ద్వారా లాభం పొందుతుంది. కొత్త డీల్స్ వస్తాయి. ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి. కొంచెం నమ్మకం, కానీ నమ్మండి, చాలా బాగుంటుంది. మీకు వచ్చిన పార్ట్నర్షిప్ లైఫ్ చేంజింగ్ అవకాశాలను కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు పట్టిందల్లా బంగారం వ్యాపారంలో అంత అద్భుతంగా ఉంటాయి. షేర్ మార్కెట్ మంచి గెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి. స్పెక్యులేషన్ ట్రేడింగ్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ చాలా సేఫ్గా ఉంటుంది. గ్రీడ్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. ప్రాపర్టీస్ అన్నాను, ప్రాపర్టీ అనలేదు. టీస్ అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ కొనే అవకాశాలు చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయండి. హౌస్ చేంజ్, రీలొకేషన్, ల్యాండ్ డీల్స్ లేదా వ్యాపారం చేంజ్ చేయడం మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వీసా అప్రూవల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఒకే ఒక కాల్ మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్ళచ్చు, విదేశీ వ్యాపారం చేయొచ్చు, విదేశీ సంబంధం కలపచ్చు. దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇంకా రాజకీయాల్లో సడన్ ఫేమ్, అద్భుతం. అరే ఊహ కూడా అందలేదు, నాకు ఎందుకు ఇంత పెద్ద గొప్ప పేరు వచ్చింది, అదే జరగబోతుంది. ఇకమేట ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. పబ్లిక్ సపోర్ట్ బాగా పెరుగుతుంది. కుటుంబంలో ప్రేమ, చాలా అద్భుతమైనటువంటి ప్రేమను పొందబోతున్నారు. మ్యారేజ్ లైఫ్లో ఎమోషన్ బాండేజ్ ఉంటుంది. ఫ్యామిలీలో చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తారు. మీకు ఓవర్ పొసెసివ్నెస్ కూడా పనికిరాదు. అది కొంచెం ఒక మెట్టు దిగండి. విద్యార్థులకి మంచి రిజల్ట్స్. అసలు వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ఏ రంగం వారి నుండి ఆ రంగం వారికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సక్సెస్. రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సర్వీస్ సెక్టార్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ, లేదా డిఫెన్స్లో ఉన్న వాళ్ళు కానీ, మంచి గవర్నమెంట్లో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా దీనివల్ల ఇంత బాగున్నప్పుడు అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే ఆరోగ్యపరంగా స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. మీకు అది కొంచెం తగ్గించుకోవాలి. రీప్రొడ్యూసివ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం. ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం అది చూసుకోండి. స్కిన్ రిలేటెడ్గా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుందని కూడా చెప్పచ్చు. మైండ్ కామ్గా ఉంటే అన్నిటినీ సాధిస్తారు. ఇంకా వ్యవసాయదారులకి మంచి సమయం, అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది. మంచినీళ్ళు కూడా మీకు అద్భుతం, పుష్కలమైనటువంటి నీరు ఉంటుంది. సీజనల్ క్రాఫ్ట్స్ చాలా ఇది వస్తుంది. ఇంకా ప్రేమికులకి ఒకరి పట్ల అపారమైనటువంటి ప్రేమ చేసి తల్లిదండ్రులకి ఒప్పించి వివాహం చేసుకునే ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా మీకు వివాహం ఈ సంతానం లేని వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. సంతాన యోగం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇంకా కోర్టు కేసులు ఉన్నాయి చూసారా, ఎన్నో రోజులుగా పెండింగ్ అండి బాబు, తిరిగిపోతుంది. ఫేవరబుల్ జడ్జ్మెంట్స్ వస్తాయి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే 20వ తారీఖు తర్వాత ఇంకా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, కుజుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కాస్త చేయండి, చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి ఉంటుంది. ఎరుపు పూలతో అర్చన చేయండి. ఓం స్కందాయ నమః 100 నిమిషాలు చేయండి. పక్షులకు ఆహారం వేయండి. ఒక 21 మంగళవారాలు నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఈ నెల. పట్టిందల బంగారం అండి వృశ్చిక రాశి వారికి. గురుగారు మీరు అన్నిసార్లు చెప్తున్నానండి, మాకేం కనబడట్లేదంటే మీ ప్రయత్నం చేయట్లేదండి. నేను చెప్పినవి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ప్రయత్నం చేసిన సక్సెస్ని అద్భుతంగా పొంది లాభాల యొక్క దశలో పడుతున్నారు.
ఇప్పుడిప్పుడు మంచి రోజులు స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు తిరిగి చూడక్కర్లేదు, కొన్ని ఏండ్ల వరకు అద్భుతంగా ఉండదు. మార్పులు, అవకాశాలు, భావోద్వేగాలు కలిసిన నెల ఈ నెల. కాబట్టి లైఫ్ ఈస్ యువర్స్, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. విజయవస్తు.